సంక్రాంతి పండుగ అనగానే మనకు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, అలాగే గాలిపటాలు గుర్తొస్తూ ఉంటాయి. సో, గాలిపటాల వల్ల మనకి వినోదం ఎంతుందో, ప్రమాదం గూడా అంతే ఉందండి. గాలిపటాల వల్ల ప్రమాదం ఏంటి అని అనుకుంటున్నారా? దానికి అది ఎగరడానికి ఉపయోగించే చైనా మాంజా అనేది చాలా డేంజరు. సో, దీనివల్ల చాలా ప్రమాదాలు గూడా జరుగుతున్నాయి. ఇది తయారు చేయడానికి సింథటిక్ నైలాన్ అనే పదార్థాలు యూజ్ చేస్తారు. దాని మీద గాజు పొడి లాంటి పూత గూడా పూస్తారనమాట. సో, ఇది చాలా డేంజరస్. అంటే దానికి తొందరగా అంత ఈజీగా తెగే గుణం ఉండదు. సో, చాలా షార్ప్ ఉంటది. మన చేతులు గూడా కట్ అయ్యే ప్రమాదం ఉంటది. అంత షార్ప్‌నెస్ ఉంటది. చైనా మాంజా దారానికి. దీనివల్ల చాలా పక్షులు రెక్కలు విరిగిపోవడము, ద్విచక్ర వాహనాలు వాళ్ళు వెళ్ళేటప్పుడు, బైక్‌ల పైన ఎళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రమాదాలు జరగడము, ఇలాంటివన్నీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో, దీంట్ల ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే గుణం గూడా ఉంటదండి. సో, ఎప్పుడైనా ఇది గాలిపటాలు ఎగరేసినప్పుడు అది కరెంట్ పోల్స్ మీద పడిపోయి, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అయితది ఆ దారం ద్వారా. సో, చిన్న పిల్లలు గాని ఎవరైనా దాన్ని ముట్టుకున్నప్పుడు వాళ్ళకి షాక్ వచ్చే ప్రమాదాలు గూడా జరుగుతున్నాయన్నమాట. అందుకే తెలంగాణలో ఈ చైనా మాంజాను బ్యాన్ జేషిర్రు. సో, కొంతమంది అక్రమంగా అమ్మడము, కొనడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో, వాళ్ళ పైన తెలంగాణ పోలీసులు కన్నైతే వేశారు. ఎక్కడ గూడా ఎలాంటి మన ఆన్‌లైన్ షాపింగ్‌లో గూడా ఇవి బ్యాన్ జేషిర్రు. ఎవరైనా అమ్మినా, కొన్నట్టు మీకు తెలిసినా గూడా మీరు వెంటనే పోలీసులకి సమాచారం అందించండి. అమ్మినట్టు, కొన్నట్టు వాళ్ళకి దొరికినా గూడా శిక్షలు గూడా చాలా కఠినంగుంటాయి. సో, చైనా మాంజాని యూజ్ చేయడం ఆపేసి, కాటన్ దారాలు యూజ్ చేయడం చాలా సేఫ్. సో, మీరు గూడా సంక్రాంతి పండుగ చాలా ఆనందంగా గడుపుకోవాలనుకుంటే, ఈ చైనా మాంజా యూజ్ చేయడం ఆపేసి, కాటన్ దారాలు యూజ్ చేయడం ప్రారంభించండి. సేఫ్‌గా, హ్యాపీగా సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోండి.